దగ్గరే తీసుకున్నాడు వాళ్ళ కొడుకు లంచం. ఉమ్, ఉమ్. కాదు మేడం, అంటే ఇప్పుడు కాల్ మాట్లాడేటప్పుడు మీరు చెప్పారు అంటే అంతకుముందు మీకు చేస్తారా అప్పన్న గారు, లేకపోతే శ్రీనివాస్ గారికి చేస్తారా? అంటే నాకు కాల్. యాక్చువల్ గా ఫస్ట్ అప్పన్న శ్రీనివాస్ గారికి కాల్ చేశాడండి. కాల్ చేసి ఏదో చెప్పాడు. ఉమ్, నాకు శ్రీనివాస్ గారు నాకు చెప్పలేదు, నాకేదో దాచిపెట్టారు. ఉమ్, కొంచెం కొంచెం ఆందోళన గురవుతున్నారు. ఏంటి ఆందోళన గురవుతున్నారు, ఏంటి అది ఫోన్ అని డౌట్ వచ్చి నేను అప్పన్నకి శ్రీని గారు లేనప్పుడు కాల్ చేసి అడిగాను అనమాట. అప్పన్న ఏం మాట్లాడావు సార్తో, ఏంటి నాకు చెప్పంటే అప్పుడు అప్పన్న క్లియర్ గా చెప్పాడు, అమ్మ ఇలా దాసు నాకు రమ్మన్నారు. సో నేను వెళ్ళినప్పుడేమో నన్ను కూర్చోబెట్టి అక్కడ మురళి, ఆర్ఎస్ మురళి, ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు, ఉన్నప్పుడేమో శ్రీనివాస్ గారి మీద ఇలా స్కెచ్ చేస్తున్నారమ్మా, నర్సన్పేటలో రానివ్వకూడదు, నర్సన్పేటలో కొట్టేయాలని ప్లాన్ చేశారమ్మా. మళ్ళీ 2:30కి మళ్ళీ నాకు వేరే ఫోన్ కాల్ వచ్చిందమ్మా, నర్సన్పేటలో కాదు నిమ్మాడిలో స్కెచ్ చేద్దాం, నిమ్మాడి జంక్షన్ లో కొట్టేద్దాం శ్రీని కానీ ప్లాన్ చేశారమ్మా, జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఉమ్, సో చెప్తున్నప్పుడు నేను దేనికైనా మంచిది ఎవిడెంట్ గా ఉంటుందని నేనే ఆ కాల్ రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతామని ఆ కాల్ రికార్డ్ చేశాను. ఉమ్. ఇప్పుడు ఆ కాల్ రికార్డ్, వాయిస్ రికార్డ్ నేను ఎస్పీ గారికి ఇద్దాం అనుకుంటున్నాను. దీని మీద ఎస్పీ గారు ఎలా స్పందిస్తారో, ప్రభుత్వం ఎలా స్పందిస్తారో, మా చంద్రబాబు గారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఖచ్చితంగా మేడం. అంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు తర్వాతే బయలుదేరారు అక్కడికి, అంటే రాత్రి చూస్తే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన ఎప్పుడు కూడా ఎంత డేరింగ్ గా ఉంటారో అవును, తెలిసిందే. ఆ తర్వాత ఆయన ఏ అంటే విధంగా యాక్చువల్గా 2 గంటల హైదరాబాద్ పాటు నుంచి వెయిట్ వస్తున్నాం, చేశారో. వాళ్ళకి ఎలా తెలిసిందో మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామని తెలిసింది. ఉమ్, వస్తున్నామని తెలిసినప్పుడు నర్సన్పేటలో కొడదామని ప్లాన్ చేశారంట. ఉమ్, నర్సన్పేట కాదు మళ్ళీ నిమ్మాడిలో కొడదామని ప్లాన్ చేశారట. అలా ప్లాన్ చేసినప్పుడు మేము అంత వేలోనే ఉన్నాము. సో ప్లాన్ చేసినప్పుడు శ్రీనివాస్ గారు కరెక్ట్గా 11:30 అయింది, మేము నిమ్మాడి జంక్షన్ లో ఆగాము. శ్రీనివాస్ గారు వీడియో బయట రిలీజ్ చేశారు. సో అవును. మీరు నిమ్మాడిలో కొడదామని ప్లాన్ చేస్తున్నారు కదా, నిమ్మాడిలోనే ఉన్నాను, మీరు ప్రశ్నిస్తే నన్ను చంపేస్తారంటే ఎలా అవుతుంది, రండి ఇక్కడే ఉన్నాను, ఎవరు చంపేస్తారో ఎవరు నన్ను కొడతారో ఇక్కడే రండి అని చెప్పి అక్కడే 2 hours వరకు మేము ఉండడం జరిగింది. ఆ వీడియో అప్పుడే పెట్టడం జరిగింది. ఆ తర్వాత వెయిట్ చేసి మేము మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. ఉమ్, ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ గారు వచ్చారు, పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏమైనా రెస్పాండ్ అయ్యారంటే ఇంకేం దానికి వరకు వెళ్ళలేదా? లేదండి, ఇప్పుడు 4 o'clock ఇప్పుడు మార్నింగ్ వచ్చాం కదా, ఇప్పుడు 4 o'clock మేము ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ 5 o'clock మేము కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్నామండి. ఇప్పుడు అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు సస్పెన్షన్ గురయ్యారు కానీ పార్టీ నుంచి అయితే బహిష్కరించబడలేదు, పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు అయినప్పటికీ ఇప్పుడు మీరు ఎక్కడ ఏం తప్పు జరిగినా సరే. సస్పెండ్ చేశారు కానీ పార్టీ నుంచి బహిష్కరించారు. అవును, అవును. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కదా మేము కూడా. ఎస్. మరి మేము కూడా ఈ 5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి, పార్టీ కోసం మా ఆస్తులు కోల్పోయి, మా డబ్బులు కోల్పోయి, మా బంగారాలు కోల్పోయి, మేము బంగారాలు తాకట్టు పెట్టుకుని బ్యాంక్ లో అష్ట కష్టాలు పడుతూ మా మైండ్స్ ని కోల్పోయి పార్టీలో ఉండి నాశనం అయిన వ్యక్తులు. మీకే నాశనం అయింది, చక్కగా ఎతుకులో డబ్బులు సంపాదించుకున్నారు, భూదందాలు చేసుకున్నారు, భూ కబ్జాలు చేసుకున్నారు, శుభ్రంగా సంపాదించుకుని హ్యాపీగా ఉన్నారు. కోల్పోయింది మేము కదా పార్టీలో. శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు సైతం అర్పించే వ్యక్తి, పార్టీ కోసం సర్వం కోల్పోయి రోడ్ల మీద పడిన వ్యక్తులు మేము. మమ్మల్ని ఏమో చంపేస్తాం, పొడి చేస్తాం, కొట్టేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఇంక న్యాయం ఎక్కడుందండి? డెఫినెట్గా మేడం, అంటే నేనే అదే అడగబోతున్నాను. ఇప్పుడు పార్టీలో ఉంటూ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఇప్పుడు పార్టీలోనే ఉన్నారు, ఇంక బహిష్కరించబడలేదు, అయినా ఎందుకు ఇంత అలా చేస్తున్నారు అనేది అందరికీ కూడా అర్థం కాని ప్రశ్న మొదటిది. ఇంక రెండోది మీరు ఇందాక చెప్పారు, అంటే ఏదైనా డేరింగ్ గా మాట్లాడే ధైర్యం ఉంటుంది కాబట్టి. మాకు గన్మెన్ కూడా 2 జెడ్ కేటగిరీ 2 ఉండేది, 1 చేశారు. అది కూడా ఆంధ్రాకి పరిమితం చేశారు. తెలంగాణ మేము వెళ్తుండే ఇవ్వట్లేదు, ఒరిస్సా వెళ్తుండే ఇవ్వట్లేదు. శ్రీనివాస్ గారు ఓన్లీ ఆంధ్రాలో ఉంటేనే గన్మ్యాన్ అలౌ చేస్తున్నారు, బయట ప్లేస్లకు వెళ్తే అలౌ చేయట్లేదు. బయట మాకు కరెక్ట్ ఉందని చెప్పినా సరే మాకు గన్మ్యాన్ తీసేశారు. సో ఇవన్నీ ప్రీ ప్లాన్ గా అంత స్కెచ్ లో అనిపిస్తుంది నాకైతే. గన్మ్యాన్ లేకుండా చేసి నిర్వీర్యం చేసి శక్తిని ఒంటరి చేసి కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఒక ఎమ్మెల్సీకి, ఆంధ్రాలో ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న వ్యక్తికి రక్షణ కరువైతే ఇంకొక వ్యక్తికి రక్షణ ఎలా ఉంటుందో అని నేనైతే అడుగుతున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను. మేము మీడియా సముఖంగా ప్రజలకి, పోలీసులకి అందరికీ కూడా క్వశ్చన్ చేస్తాను, న్యాయం లేదా అని అడుగుతున్నాను. డెఫినెట్ గా చాలా మందికి అర్థమవుతుంది మేడం, ఎందుకంటే అది ఏం జరుగుతున్నది కూడా అందరికీ ప్రత్యక్షంగా ఈ రోజు గతంలో కాదు, ప్రతిదీ అప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్ వచ్చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా తెలుస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మాధురి గారు, అంటే మీరు ఇంకా పార్టీలో ఉన్నారు కాబట్టి అసలు పార్టీ పెద్దలకి ఏమి ఇన్ఫార్మ్ చేయలేదా? ఓన్లీ అంటే పోలీసులకు చెప్తామని చెప్తున్నారు, కాసేపు 4 o'clock అపాయింట్మెంట్ అని చెప్తున్నారు, అంటే పార్టీలో జరుగుతున్న వ్యవహారం కాబట్టి. పార్టీకి ఇన్ఫార్మ్ చేయడానికి మాకు సస్పెండ్ చేసినప్పుడు కూడా పార్టీ అసలు మాకు కనీసం మీకు సస్పెండ్ చేస్తున్నాము, ఇది రీజన్ అని కూడా మాకు ఇంతవరకు పార్టీ మాకు చెప్పలేదండి. ఎంత దౌర్భాగ్యం చూడండి. మీకు సస్పెండ్ చేస్తున్నాము, ఇది రీజన్, ఈ రీజన్ తో సస్పెండ్ చేశానని చెప్పడానికి ఒక రీజన్ మాకు చూపించడానికి కూడా లేదు కదా. ఇంకేం చూపిస్తారు? మాకు సస్పెండ్ చేసినప్పుడు కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్, అసలు ఏమీ లేకుండా మాకు సస్పెండ్ చేశారు. ఇంతవరకు మాకు పార్టీ నుంచి ఏ ఫోన్ కాల్ కానీ ఏది కూడా లేదు. సో మేము ఏ విధంగా పార్టీకి మేము కాంటాక్ట్ అవుతాము, ఏ విధంగా మేమైతే చెప్తాము? ఓన్లీ పోలీసులు న్యాయ వ్యవస్థను అయితే నమ్ముతున్నాను. నమ్మి 4 గంటలకు వెళ్ళి మా హస్బెండ్ అయితే థ్రెట్ ఉంది, మాకైతే భయంగా ఉంది, ఏ టైంకి వాళ్ళు ఏం చేస్తారని నాకైతే భయంగా ఉంది. కాబట్టి ఈ రోజు ఈవినింగ్ వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తున్నాము. సో ఈ విధంగా మరి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. డెఫినెట్ గా మాధురి గారు, ఖచ్చితంగా అది ఓకే.